రేపు కూడా నేను ఒకటే అంటున్నా, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లో ఒక 100 ఉంటాయి, ఈ 100 గల్లీలు ఉంటాయి. ఇటువంటి ఈ 100 గల్లీలల్లో ఏది రైటు, ఏది రాంగు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు. మరి అటువంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లో పట్టుకొని దాన్నే కొట్టాలి, ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతిపరుడో అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి. ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో, ఏ అధికారులు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో, ఇది మంచిది కాదు. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళకు అవకాశం వచ్చింది. రేపు మళ్ళీ బరాబర్ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చినాక తప్పకుండా మేము కూడా యాది పెట్టుకుంటాం. ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము అభివృద్ధి, సంక్షేమం, పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం. కానీ మీరు ఇట్లే పనిచేస్తే, ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం. 100% మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే, పేదల మీదనే జులుం చేయడం, గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా, లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ చోటామోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనే ఒక దందా మోపు చేసినారు హైదరాబాద్లో. ఏంది హైడ్రా? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి FTLలో ఇల్లు కడితే కూలగొట్టది. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గనలబడది. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా, లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు GHMCని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందాలాగా మారిపోయింది. అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు, వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు.